ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి పోటాపోటీగా గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాములు శిలాఫలకాలు వేయించారు. గొట్టిపాటి రవికుమార్ శిలాఫలకానికి పక్కనే కరణం బలరాం శిలాఫలకం కట్టించారు. రెండు వర్గాలు సీసీ రోడ్డును ప్రారంభించేందుకు రెండు రెడీ అవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణంలోని ఓ సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి పోటాపోటీగా గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాములు శిలాఫలకాలు వేయించారు. గొట్టిపాటి రవికుమార్ శిలాఫలకానికి పక్కనే కరణం బలరాం శిలాఫలకం కట్టించారు. రెండు వర్గాలు సీసీ రోడ్డును ప్రారంభించేందుకు రెడీ అవ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ సౌరి అందిస్తారు. సౌరి, ప్రస్తుతం అద్దంకిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అద్దంకిలో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ ఉద్రిక్తానికి కారణం శిలాఫలకాల ప్రారంభోత్సవానికి సంబంధించి అభిమానులు, ఇటు కరణం అభిమానులు, అదేవిధంగా ఇటు గొట్టిపాటి వర్గీయులు ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇద్దరు శిలాఫలకాలు వేయించడం జరిగింది. వాస్తవంగా అయితే మాత్రం అద్దంకి టౌన్ లో ఓ సీసీ రోడ్డు 11 లక్షల రూపాయల చిల్లరతోటి నిర్మాణం అయ్యే సీసీ రోడ్డుకు శంకుస్థాపన ఈ రోజు జరగాల్సి ఉంది. స్థానిక ఎమ్మెల్యే తోటి శంకుస్థాపన చేపించాలని చెప్పేసి అధికారులు, కాంట్రాక్టర్లు అక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు 10 గంటలకు ఆ శిలాఫలకం ప్రారంభోత్సవం అని చెప్పి అనుకున్నారు. అయితే రాత్రి ఈ విషయం తెలుసుకున్న కరణం వర్గీయులు వెంటనే ఆ శిలాఫలకాన్ని గొట్టిపాటి రవితోటి కాదు, కరణం బలరాం తోటి ప్రారంభించాలని చెప్పేసి అధికారులు నిర్మాణం చేయించిన శిలాఫలకం పక్కనే మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసేసి కమిషనర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఇది ఎమ్మెల్సీ కరణం బలరాం తోటే ఈ రోజుని శంకుస్థాపన చేయించాలి అని చెప్పేసి. దీంతో పోలీసులు అప్రమత్తమై అక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శి డిఎస్పీ శ్రీరామ్ బాబు, అదేవిధంగా సిఐ హైమారావు, ఎస్ఐలు వీళ్ళందరూ కలిసి అక్కడ మొత్తం పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. ఉద్రిక్తంగా ఉండే పరిస్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం సీసీ రోడ్డు ఇంకా ప్రారంభోత్సవం కాలేదు. శంకుస్థాపన సంబంధించి ప్రారంభోత్సవం ఏమీ కాలేదు. ఇంకొక గంటలో మొట్టమొదట ఎమ్మెల్యే రవికుమార్ తోటి శిలాఫలకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మళ్ళీ కరణం బలరాం తోటి, ఎమ్మెల్సీ కరణం బలరాం తోటి ప్రారంభోత్సవం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ మరోసారి అక్కడ అద్దంకిలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కానీ ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. ఘర్షణ జరుగుతుందని అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సౌరి.